హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియో నుంచి మనం నిరూపక జ్యామితి, కోఆర్డినేట్ జ్యామెట్రీ దీని గురించి డిస్కషన్ స్టార్ట్ చేయబోతున్నాం. మనకి ఇది 9th క్లాస్ నుంచి మొదలవుతుంది. 10th క్లాస్లో ఒక 5 to 6 డిఫరెంట్ ఫార్ములాస్తో సమ్ ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ లెవెల్లో చాలా డీప్గా ఉంటుంది ఈ కోఆర్డినేట్ జ్యామెట్రీ. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, టీజీటీ, పీజీటీ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ కోఆర్డినేట్ జ్యామెట్రీ అనేది వన్ ఆఫ్ ది స్కోరింగ్ టాపిక్ లాగా కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఈవెన్ టెట్ తీసుకుంటే కూడా టెట్ పేపర్ 2లో కూడా డెఫినెట్గా క్వశ్చన్స్ 1 or 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్నిసార్లు టెట్ పేపర్ 1లో కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి, అంటే 9th క్లాస్లో ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్, దాని నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కోఆర్డినేట్ జ్యామెట్రీ నుంచి. సో దట్ ఈస్ వై ఈ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ పవర్ఫుల్ కూడా. ఈ పర్టికులర్ వీడియోలో కోఆర్డినేట్ జ్యామెట్రీకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్, అలాగే 10th క్లాస్లో ఉండే ఫార్ములాస్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేసి వదిలిపెడతాను. నెక్స్ట్ వీడియోలో కోఆర్డినేట్ జ్యామెట్రీకి సంబంధించి 10th క్లాస్ లెవెల్ వరకు ఉండే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, దాని తర్వాత ఇంటర్మీడియట్ టాపిక్ డిస్కస్ చేస్తాను కోఆర్డినేట్ జ్యామెట్రీ మీద. నా కమింగ్ టు కోఆర్డినేట్ జ్యామెట్రీ, నిరూపక జ్యామితి, దీన్నే అనలిటికల్ జ్యామెట్రీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రపంచానికి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ రెనే డికార్టెస్. ఇతన్ని ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జ్యామెట్రీ అని పిలుస్తూ ఉంటారు. ఈయన పేరు మీదనే డికార్టెస్ ఈ కార్టీజియన్ జామెట్రీ అని కూడా పిలుస్తూ ఉంటారు, కార్టీజియన్ జ్యామితి అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ రెనే డికార్టెస్ అనే పర్సన్ ద మ్యాథమెటిషియన్ హూ ఇంట్రడ్యూస్డ్ కోఆర్డినేట్ జామెట్రీ టు ది వరల్డ్. అంతవరకు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇకపోతే అసలు ఏ టాపిక్ తీసుకున్న మ్యాథమెటిక్స్లో అది ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు, అది ఇంట్రడ్యూస్ చేయడానికంటే ముందు ఏదో ఒక డ్రాబ్యాక్, అంటే ఎగ్జిస్టింగ్ మ్యాథమెటిక్స్లో సాల్వ్ కాని ఏదో ఒక సిచ్యువేషన్ అరైజ్ అయితే దాన్ని సాల్వ్ చేయడం కోసం ఒక కొత్త కాన్సెప్ట్, ఒక కొత్త టాపిక్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే కోఆర్డినేట్ జామెట్రీ ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చిన సిచ్యువేషన్స్ ఏంటి అంటే, వెరీ సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బోర్డు మీద ఒక పాయింట్ ఇలా పెట్టి పాయింట్ ఎక్కడ ఉంది అని నేను అడిగాను అనుకోండి, సింపుల్గా మీరు బోర్డు మీద ఉందని చెప్తారు. నేను మళ్ళీ అదే క్వశ్చన్ రిపీట్ చేస్తే పాయింట్ ఎక్కడ ఉంది అంటే, అరే బోర్డు మీద ఉందని చెప్తున్నాం కదా, మళ్ళీ ఏంటి అడుగుతున్నారని మీకు డౌట్ రావచ్చు. బట్ రిమెంబర్, ఈవెన్ మీ ఇల్లు ఎక్కడ, జస్ట్ మనం రెగ్యులర్గా వాడేది మీ ఇల్లు ఎక్కడ అంటే, మీరు ఇన్ఫర్మేషన్ చెప్తున్నప్పుడు సింపుల్గా సింగిల్ వర్డ్లో చెప్పరు. సంథింగ్ లైక్ వెంకటరమణ కాలనీ, సెకండ్ రోడ్ నెంబర్ 2, లైక్ సోన్సో అపార్ట్మెంట్, సోన్సో నెంబర్, ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్, ప్రాపర్ లొకేషన్ చెప్తూ ఉంటారు. అలాగే మనకి ప్లేన్ మీద కానీ స్పేస్లో కానీ, ప్లేన్ మీద అంటే తలం మీద కానీ స్పేస్లో కానీ ఏదైనా వస్తువు, ఏదైనా విషయం ఉన్నప్పుడు దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఈ కోఆర్డినేట్ జామెట్రీ రాకముందు ఎలాంటి ప్రొసీజర్ ఉండేది కాదు. దట్ ఈస్ వై ఈ పర్సన్ ఎలా ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లేన్ గురించి మాట్లాడదాం. ఆయన ఇమాజినేషన్లో మనకి నెంబర్ లైన్ అన్నది వినుంటాం. నెంబర్ లైన్ అంటే మధ్యలో 0 ఉంటుంది, ఇటువైపు 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. ఇటువైపు వచ్చేసి -1, -2, -3, -4, -5 నెంబర్ లైన్ అంటాం. దీన్ని జనరల్గా రియల్ నెంబర్స్లో చాలా చోట్ల వాడుతూ ఉంటాం. ఈ రెనీ డికార్టెస్ అనే పర్సన్ ఒక హారిజాంటల్ నెంబర్ లైన్ని, అనదర్ నెంబర్ లైన్ని వర్టికల్గా ఇలా తీసుకొని, ఇది కూడా నెంబర్ లైనే, అప్వర్డ్ డైరెక్షన్లో పాజిటివ్, డౌన్వర్డ్ డైరెక్షన్లో నెగిటివ్. సో ఈ 2 నెంబర్ లైన్స్ మ్యూచువల్గా పర్పెండిక్యులర్ ఉండేలాగా తీసుకొని ఈ ఎంటైర్ ప్లేన్ ఏదైతే చెప్పబడుతుందో, ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నామో, ఆయన ఇమాజినేషన్లో హారిజాంటల్గా ఉండే నెంబర్ లైన్ సంఖ్యారేఖ, వర్టికల్గా ఉండే నెంబర్ లైన్ సంఖ్యారేఖ, దీన్నేమో ఎక్స్ యాక్సిస్ అని పిలవడం జరిగింది, దీన్ని వచ్చేసి వై యాక్సిస్ అని పిలవడం జరిగింది. సో ఇలా 2 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, ఖచ్చితంగా ఇవి 2 90 degrees ఉండేలాగా
తీసుకున్నారు. ఇక్కడ మీరు మళ్ళీ డౌట్ రైస్ చేయొచ్చు, 90 degrees లేకపోతే ఏమవుతుంది అని. ఈ ఒక్క డౌట్ మీద మళ్ళీ కోఆర్డినేట్ జామెట్రీ అనదర్ బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది, ఆబ్లిక్ యాక్సిస్ అని. మనం ప్రస్తుతానికి దీన్ని మైండ్లో పెట్టుకుని అంటే 90 degrees ఉండేలాగా ఎక్స్ అండ్ వై యాక్సిస్ తీసుకుంటే ఏమేమి వస్తాయని ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఫర్దర్ హై లెవెల్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ వెళ్ళినప్పుడు దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మ్యూచువల్గా పర్పెండిక్యులర్గా ఉండే రెండు నంబర్ లైన్స్ని, ఒకదాన్ని ఎక్స్ యాక్సిస్ ఇంకొక దాన్ని వై యాక్సిస్ అనుకొని అవి రెండు 0 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నప్పుడు తీసుకుంటే ఈ ఇంటర్సెక్ట్ అవుతున్న పాయింట్ని వాళ్ళు ఇక్కడ ఆరిజిన్, తెలుగులో అయితే మూల బిందువు అని పిలుస్తారు. సో ఫైన్, బాగానే ఉంది. సో ఇలా డ్రా చేయడం వల్ల ఎంటైర్ ప్లేన్ ఏమైంది, సమ్ పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. సో ఇదొక పార్ట్ అయిపోయింది, ఇదొక పార్ట్ అయిపోయింది, ఇదొక పార్ట్ అయిపోయింది, ఇదొక పార్ట్ అయిపోయింది. ఆయన క్లియర్గా దీన్ని కాసేపు రబ్ చేసేస్తున్నాను. క్వాడ్రాంట్ 1, ఈ పార్ట్ని క్వాడ్రాంట్ 1, ఈ పార్ట్ని క్వాడ్రాంట్ 2, ఈ పార్ట్ని క్వాడ్రాంట్ 3, ఈ పార్ట్ని క్వాడ్రాంట్ 4 అని పిలవడం జరిగింది. ఇంతకుముందు నేను పాయింట్ ఇక్కడ కనపడుతుంది, ఇంకా పాయింట్ ఎక్కడుంది అంటే బోర్డు మీద ఉంది అని చెప్పాం. బట్ ఇప్పుడు పాయింట్ ఎక్కడుంది అంటే క్లియర్గా ఈ ఎంటైర్ బోర్డు లేదా ప్లేన్ అనేది ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఇలా వై యాక్సిస్ డ్రా చేయడం వల్ల 4 పార్ట్స్గా, 4 మేజర్ పార్ట్స్గా డివైడ్ అయింది. ఇప్పుడు క్లియర్గా పాయింట్ అనేది ఫస్ట్ పార్ట్లో ఉందని చెప్పొచ్చు. సో ఇంతకుముందు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి కాస్త క్లారిటీ పెరిగింది. అంటే పాయింట్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు, ఇక్కడ వెతికితే సరిపోతుంది. ఇంకా ఎలాంటి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు ఈ పాయింట్కి అన్న దాని మీద నుంచి ఈ పాయింట్స్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ యొక్క పొజిషన్ ఆ పాయింట్కి అసైన్ చేస్తూ దాని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు, ఈ పాయింట్ దగ్గర నుంచి సపోజ్ కొంచెం కిందికి వేసుకుంటున్నాను లేదా కాస్త పైకి వేసుకుంటున్నాను నేను పాయింట్. సపోజ్ ఇక్కడి నుంచి పర్పెండిక్యులర్ వేస్తే 1 దగ్గర మీట్ అయింది, ఇక్కడి నుంచి పర్పెండిక్యులర్ వేస్తే 2 దగ్గర మీట్ అయింది. సో ఇలా బ్రాకెట్ పెట్టి ఫస్ట్ ఎక్స్ దగ్గర ఉండే వాల్యూ, నెక్స్ట్ వై దగ్గర ఉండే వాల్యూ. సో ఇలా తీసుకుంటే దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ పాయింట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పాయింట్ అనేది ఎక్స్ కామా వై ఫామ్లో రిప్రజెంట్ చేస్తాము. అంటే ఒక పాయింట్ అనగానే బ్రాకెట్స్ పెట్టి లోపల ఎక్స్ వాల్యూ వై వాల్యూ రిప్రజెంట్ చేస్తాం. ఖచ్చితంగా కోఆర్డినేట్ జామెట్రీలో పాయింట్ అంటే ఇలాగే రిప్రజెంట్ చేయాలి, వేరే ఆల్టర్నేట్ లేదు. అండ్ మనం వాడే బ్రాకెట్స్ కూడా నార్మల్ బ్రాకెట్సే వాడతాం. అయితే ఇక్కడ దీన్ని తెలుగులో అయితే ఎక్స్ అండ్ వై మూలకము అంటాం, ఎక్స్ మూలకము వై మూలకము, లేదా ఎక్స్ నిరూపకము వై నిరూపకం అంటాం. ఇంగ్లీష్లో అయితే యాప్సిసా అండ్ ఆర్డినేట్, ఈ రెండు వర్డ్స్తో మెన్షన్ చేస్తాం. తెలుగులో అయితే ఎక్స్ నిరూపకము వై నిరూపకం అంటాం, ఇక్కడ 1 and 2. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి పాయింట్ అన్నది ఇలా రిప్రజెంట్ చేస్తాం. అంటే మనం రాస్తున్నప్పుడు ఏదైనా క్యాపిటల్ లెటర్ రాయొచ్చు, బట్ పక్కన ఇలా 1, 2 అని పెట్టామంటే పి అనేది ఆ పాయింట్ని సూచించే ఒక ఆల్ఫాబెట్, 1, 2 అనేది ఎగ్జాక్ట్ లొకేషన్. ఈ 1, 2లో కూడా 1 అనేది ఎక్స్ వాల్యూ, 2 అనేది వై వాల్యూ. సింపుల్గా చెప్పాలంటే 1 అనేది ఎక్స్ యాక్సిస్ మీద కనపడే నెంబర్, 2 అనేది వై యాక్సిస్ మీద కనపడే నెంబర్. ఇలా క్లియర్గా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ వాల్యూని యాప్సిసా, వై వాల్యూని ఆర్డినేట్ అంటాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఏంటి అంటే ఇలా పాయింట్ డ్రా చేసినప్పుడు 1, 2 లొకేట్ చేసాం, ఫైన్, బాగానే ఉంది. ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి, ఈ పాయింట్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది, ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది అంటే ఇలా చూడండి, ఈ డిస్టెన్స్ ఎంత అంటున్నారు. ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది అనగానే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి 1 పెడుతుంటారు. బట్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉందంటే వై వాల్యూ పెట్టాలి, వై యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉందంటే ఎక్స్ వాల్యూ పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. సో దీన్ని బేస్ చేసుకొని చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఇదైతే ఏమన్నాను నేను, మూల బిందువు లేదా ఆరిజిన్ అని చెప్పాను. అకార్డింగ్ టు కోఆర్డినేట్ జామెట్రీ ప్లేన్ మీద మీరు ఏ పాయింట్ అన్న తీసుకోండి, పాయింట్ అన్నది ఇలా ఎక్స్ కామా వై ఫామ్లోనే సూచించాలి. బట్ మరి మూల బిందువు కూడా పాయింట్ అయినప్పుడు దీని యొక్క కోఆర్డినేట్స్ 0, రాస్తాం. ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ మీద 0, వై యాక్సిస్ మీద కూడా 0. ఇది చాలా పవర్ఫుల్. ఇక్కడ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి రిగార్డింగ్ పాయింట్స్. ఏంటి అంటే జాగ్రత్తగా చూడండి, కాసేపు ఇది రబ్ చేస్తున్నాను, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పాయింట్ అన్నది ఎప్పుడు ఎక్స్ కామా వై, ఇక్కడ ఎక్స్ వాల్యూ యాప్సిసా, వై వాల్యూ ఆర్డినేట్, ఇలాగే మెన్షన్ చేస్తాం. కావాలంటే మనం క్యాపిటల్ లెటర్తో
మెన్షన్ కూడా చేయొచ్చు, నేమింగ్ కూడా పెట్టచ్చు. ఇది రబ్ చేస్తున్నాను. ఇక్కడ పాయింట్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే, ఇది క్వాడ్రంట్ 1 అన్నాను, ఇది క్వాడ్రంట్ 2 అన్నాను, ఇది క్వాడ్రంట్ 3, ఇది క్వాడ్రంట్ 4. క్వాడ్రంట్ 1లో జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మీరు ఏ పాయింట్స్ అన్నా తీసుకోండి, ఏ పాయింట్ తీసుకున్నా ఆ పాయింట్కి సంబంధించిన ఎక్స్ వాల్యూస్ అండ్ వై వాల్యూస్ ఇవి రెండు పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ వాల్యూ పాజిటివ్ ఉంటుంది, వై వాల్యూ కూడా పాజిటివ్ ఉంటుంది. 1,2 కావచ్చు, 4,2 కావచ్చు, 4,6 కావచ్చు, 5,7 కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో మాత్రం ఈ రెండు వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ అయి ఉంటాయి. కమింగ్ టు ద సెకండ్ క్వాడ్రంట్లో ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సిస్ మీద నెగిటివ్ వాల్యూస్ కనబడుతున్నాయి, వై యాక్సిస్ మీద పాజిటివ్ వాల్యూస్ కనబడుతున్నాయి. మనం ఎప్పుడు ఎక్స్ వాల్యూ ఫస్ట్ రాస్తాం, వై వాల్యూ నెక్స్ట్ రాస్తాం కాబట్టి ఇక్కడ ఎక్స్ నెగిటివ్ ఉంటుంది, వై పాజిటివ్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ కూడా. నా కమింగ్ టు ద థర్డ్ క్వాడ్రంట్, ఇక్కడ చూడండి, ఇది నెగిటివ్ కనపడుతుంది, ఇది నెగిటివ్ కనపడుతుంది కాబట్టి రెండు నెగిటివ్ ఉంటాయి. కమింగ్ టు ద ఫోర్త్ క్వాడ్రంట్, ఈ క్వాడ్రంట్లో ఇప్పుడు ఇది 0,0 ఇక్కడ ఉన్నది ఇటు రాశాను. సో ఇది రబ్ చేసేద్దాం. నేను ఇక్కడ రాస్తున్నాను కావాలంటే 0,0ని విచ్ ఈస్ నథింగ్ బట్ ఆరిజిన్ లేదా మూల బిందువు. సో ఫోర్త్ క్వాడ్రంట్ ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే ఇక్కడ చూడండి, ఎక్స్ పాజిటివ్ కనబడుతుంది, వై నెగిటివ్ కనబడుతుంది. సో ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మీకు పాయింట్స్ ఇచ్చి అంటే లోపల పాజిటివ్ వాల్యూస్ ఉండొచ్చు, నెగిటివ్ వాల్యూస్ ఉండొచ్చు, అవి ఏ క్వాడ్రంట్లో ఉంటాయని కూడా అడుగుతూ ఉంటారు. ఇది చాలా పవర్ఫుల్ ప్రాబ్లం, సింపుల్ ప్రాబ్లం అని చాలామంది అనుకుంటారు, కానీ దీంట్లో కూడా కన్ఫ్యూజ్ చేస్తూ చాలా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. నా కమింగ్ టు దిస్ వన్, ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ రెండు పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ పాజిటివ్, ఇక్కడ రెండు నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్, ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ పాయింట్ ఇక్కడ ఉంటే రెండు పాజిటివ్ ఉంటాయి, ఇక్కడ ఉంటే ఎక్స్ నెగిటివ్ ఉంటుంది, వై పాజిటివ్ ఉంటుంది, రెండు నెగిటివ్ ఉంటాయి, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్, ఫైన్. ఒకవేళ పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఎక్కడన్నా ఉండొచ్చు. పాయింట్ కనుక ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలా ఉంది పాయింట్. ఈ పాయింట్ మీద మనం రాస్తున్నప్పుడు ఫస్ట్ ఎక్స్ వాల్యూ రాయాలి. సో ఎక్స్ యాక్సిస్ మీద ఏ వాల్యూ కనపడుతుంది? 3. వై యాక్సిస్ మీద ఏం కనపడుతుంది? ఈ పాయింట్కి ఎదురుగుండా వై దగ్గర ఏం కనపడుతుంది? 0. 3,0. సపోజ్ ఇక్కడ చెక్ చేయండి, -2,0. ఎక్స్ యాక్సిస్ మీద -2 కనబడుతుంది, వై యాక్సిస్ మీద 0. ఇది చూడండి, -5,0. వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఇఫ్ పాయింట్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ దెన్ వై కోఆర్డినేట్ విల్ బి 0. ఇఫ్ వై కోఆర్డినేట్ 0 దెన్ ద పాయింట్ విల్ బి లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఇవి రెండు మ్యూచువల్గా చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్స్. ఇఫ్ ద పాయింట్ లైస్ ఆన్ వై యాక్సిస్ వాట్ హ్యాపెన్స్, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నప్పుడు వై వాల్యూ 0 అయింది. మరి అదే పాయింట్ ఇక్కడ కనుక ఉంటే, సపోజ్ ఇక్కడ ఎక్కడన్నా తీసుకుందాం, సో ఇక్కడేమో ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నప్పుడు వై 0 అయింది, అంటే డెఫినెట్గా వై యాక్సిస్ మీద ఉన్నప్పుడు ఎక్స్ 0 కావాలి. సో చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్స్ ఇవి తెలిస్తేనే చాలా చోట్ల మనం ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు వీటిని బేస్ చేసుకుని కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఉంటే వై వాల్యూ 0 ఉంటుంది, వై యాక్సిస్ మీద పాయింట్ ఉంటే ఎక్స్ వాల్యూ 0 ఉంటుంది. పాయింట్ కనుక ఆరిజిన్ దగ్గర ఉంటే రెండు జీరోస్ ఉంటాయి. ఫస్ట్ క్వాడ్రాంట్లోనేమో రెండు పాజిటివ్ ఉంటాయి, థర్డ్ క్వాడ్రాంట్లోనేమో రెండు నెగిటివ్ ఉంటాయి. సెకండ్ క్వాడ్రాంట్లో ఎక్స్ నెగిటివ్ ఉండి వై పాజిటివ్ ఉంటుంది, ఇక్కడేమో ఎక్స్ పాజిటివ్ ఉండి వై నెగిటివ్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. కొన్నిసార్లు మీకు పాయింట్స్ ఇలా ఇస్తుంటారు, సపోజ్ -5,4 ఇన్ విచ్ క్వాడ్రాంట్ డస్ ఇట్ లైఫ్. ఇది చాలా సింపుల్ ప్రాబ్లమే, పిల్లలకి అర్థం చేసుకోవడం కోసం చాలా నెంబర్స్ ఇస్తూ ఉంటారు. బట్ మనకి వచ్చే ప్రాబ్లమ్స్ కాస్త డిఫరెంట్గా ఉంటాయి, దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. -5,4 ఎక్కడొచ్చింది? -5 ఇది చూడండి, సరిపోతుందా? -5,4 ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్. సో -5,4 అనేది -5 ఇక్కడ, 4 ఇక్కడ. సో ఆబ్వియస్గా ఇక్కడ ఉంటుంది. అయితే మనకి అంటే డిఎస్సిలో కానీ లేదంటే టెట్లో కానీ ప్రాబ్లమ్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, వై ఈజ్ లెస్ దాన్ 0, దెన్ -x, -y లైస్ ఇన్. సో ఒకసారి జాగ్రత్తగా ఇది అర్థం చేసుకోండి. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఎక్స్ అనేది 0 కంటే ఎక్కువ ఉండే విలువ అంటే ఖచ్చితంగా పాజిటివ్ వాల్యూ. వై ఈజ్ లెస్ దాన్ 0 అంటే వై అనేది 0 కంటే తక్కువగా ఉండేది అంటే నెగిటివ్ వాల్యూ. అయితే -x, -y అని అడిగారు. సో ఇప్పుడు చూడండి, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే ఎక్స్ పాజిటివ్ కదా. సో నేనేం రాస్తాను చూడండి, మైనస్, వాళ్ళు ఇచ్చిన మైనస్ బ్రాకెట్లో పాజిటివ్ అని రాస్తున్నాను.
ఫైన్, బాగానే ఉంది. కామ మైనస్, వాళ్ళు ఇచ్చిన మైనస్, వై లెస్ దాన్ 0 ఇచ్చారు అంటే నెగిటివ్. సో ఒకసారి చూడండి, మైనస్ ఆఫ్ పాజిటివ్ వాల్యూ మైనస్ ఆఫ్ నెగిటివ్ వాల్యూ. మైనస్ ఆఫ్ పాజిటివ్ వాల్యూ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. కామ మైనస్ ఆఫ్ నెగిటివ్ వాల్యూ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, మనకేమో -x -y కనపడుతుంది. చూడగానే చాలామంది థర్డ్ క్వాడ్రంట్ అనుకుంటారు, బట్ వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ని అప్లై చేస్తే ఇది మైనస్ అండ్ ప్లస్ లేదా నెగిటివ్ అండ్ పాజిటివ్ అయింది. కాబట్టి ఈ పాయింట్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. దీన్ని తిప్పి తిప్పి చాలా రకాలుగా అడగడానికి ఛాన్స్ ఉంది. డైరెక్ట్గా ఇక్కడ -x -y చూడగానే చాలామంది పాయింట్ థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుందని పెట్టేస్తూ ఉంటారు. చాలా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద ఇలాంటి క్వశ్చన్స్ డెఫినెట్గా మీరు ఫేస్ చేయాల్సి రావచ్చు. కేవలం ఇలాంటి క్వశ్చన్స్ మాత్రమే కాకుండా ఇన్ఫర్మేషన్ బేస్డ్ చాలా క్వశ్చన్స్ అడగచ్చు. అంటే ఎక్స్ వాల్యూ 0 ఉంటే పాయింట్ ఎక్కడ ఉంటుంది, వై వాల్యూ 0 ఉంటే పాయింట్ ఎక్కడ ఉంటుంది, 2 0 ఉంటే పాయింట్ ఎక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సో ఇందాకే చెప్పాను, సపోజ్ ఇక్కడ 1, 2 అని తీసుకున్నప్పుడు పాయింట్ అనేది ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉందో తెలియాలంటే మీరు వై వాల్యూ తీసుకోవాలి. అలాగే పాయింట్ అనేది వై యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉందంటే ఎక్స్ వాల్యూ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1, 2 అనేది తీసుకుంటే 1, 2 అనేది ఎక్స్ యాక్సిస్ నుంచి 2 యూనిట్ల దూరంలో ఉంది, వై యాక్సిస్ నుంచి 1 యూనిట్ దూరంలో ఉంది. ఇక్కడ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, కొన్నిసార్లు ఇది కూడా చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ -3, 4 అని ఉందనుకుందాం. -3, 4 అనేది డెఫినెట్గా మనకి సెకండ్ క్వాడ్రంట్లోనే వస్తుంది, అంతే కదా, నెగిటివ్ అండ్ పాజిటివ్. సో ఈ -3, 4 అనేది జాగ్రత్తగా వినండి. వై యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది అంటే, నేను ఇక్కడ చెప్పిన దాని ప్రకారం వై యాక్సిస్ అంటే ఎక్స్ వాల్యూ తీసుకోవాలి. ఎక్స్ వాల్యూ ఏముంది? -3 ఉంది. ఆప్షన్స్ ఏముంటాయి? -3, 4 అండ్ +3 అండ్ -4 ఇలా ఉంటాయి. సో ఇప్పుడు చూడగానే ఎస్, వై యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది అనగానే మనకి ఎక్స్ వాల్యూ తీసుకోవాలన్న విషయం మీకు గుర్తుంటుంది. డైరెక్ట్గా -3 పెట్టేస్తారు, -3 పెట్టేస్తారు. బట్ మీరు -3 అనుకుంటే ఇది తప్పు అవుతుంది. ఎందుకు అవుతుంది? +3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అవుతుంది? ఎంత దూరంలో ఉంది అంటున్నారు. డిస్టెన్స్ అనేది ఎప్పుడూ నెగిటివ్లో ఉండదు. ఇది -3 ఉన్నా, అటువైపు +3 ఉన్నా వై యాక్సిస్ నుంచి 3 యూనిట్ల దూరంలోనే ఉంటుంది. సో ఇక్కడ నెగిటివ్ ఇచ్చినా సరే మనం తీసుకునేది ఓన్లీ ఆ న్యూమెరికల్ వాల్యూ మాత్రమే తీసుకుంటాము, సైన్స్ పట్టించుకోము. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా పవర్ఫుల్. బయటకు వచ్చినప్పటికీ ఇది యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఫేస్ చేస్తున్నప్పుడు ఇది చాలా ఈజీ క్వశ్చన్ అనుకుంటారు, కానీ ఈజీగా తప్పు చేస్తారు. దట్ ఈస్ వై ఇది చాలా చాలా పవర్ఫుల్. డిస్టెన్స్ అనేది ఎప్పుడూ నెగిటివ్లో ఉండదు, కాబట్టి మనం కేవలం వాల్యూ మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ సపోజ్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది అంటే వై వాల్యూ తీసుకుంటాం. 5 వై యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది అన్నప్పుడు మాత్రమే. ఇక్కడ నెగిటివ్ ఉండడం వల్ల ఇలా చాలామంది తీసుకుంటూ ఉంటారు. ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇదంతా ఇన్ఫర్మేషన్ నేను 9th క్లాస్లో ఉండే బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమే క్వశ్చన్స్ మాట్లాడుతున్నాను. కేవలం పాయింట్స్ తెలుసుకొని, పాయింట్స్ ఎలా ఉంటాయి, పాయింట్స్ ఎలా లొకేట్ చేస్తాము, దీని మీద కూడా చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ క్యాలిక్యులేషన్స్ కూడా పెద్దగా ఏమీ అవసరం లేకుండా యూజువల్గా చూడండి, మనం జనరల్గా ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుంటే జాగ్రత్తగా నుండి కొన్నిసార్లు పాయింట్స్ ఇచ్చి ఆ పాయింట్స్తో ఫామ్ అయ్యే షేప్ యొక్క ఏరియా అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 3, 0 అండ్ 0, 4 అనే పాయింట్, అలాగే ఆరిజిన్, ఈ 3 పాయింట్స్తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో సింపుల్గా 3, 0 అంటే ఇక్కడ వస్తుంది, 0, 4 అంటే ఇక్కడ వస్తుంది. ఈ రెండు జాయిన్ చేస్తే మీకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. వాళ్ళే క్లియర్గా ఆరిజిన్ అని చెప్పారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ట్రయాంగిల్కి ఇలా పాయింట్స్ ఇస్తే ఏరియా కనుక్కోవడానికి అఫ్కోర్స్ 10th క్లాస్లో ఏదో ఫార్ములా ఉంది, బట్ అంత కూడా అవసరం లేదు. మీరు పాయింట్స్ అన్నీ యాక్సిస్ మీద ఉన్నప్పుడు సింపుల్గా మీరు ఇది రైట్ ట్రయాంగిల్ అవుతుందన్న విషయం మీకు గుర్తుంటే చాలా ఈజీగా చేసేయచ్చు. సో ఇప్పుడు ఇదేమవుతుంది? 0, 0, 3, 0 అంటే ఇది 3 అవుతుంది, అలాగే ఇది 4 అవుతుంది. సో ఇప్పుడు చూడండి, 3 and 4 రైట్ ట్రయాంగిల్. సింపుల్గా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, 2 1 2 2 6 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది.
చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డిస్టెన్స్ ఫార్ములా అన్న వర్డ్ తెలియకపోయినా, ఇది యాక్చువల్గా మనకి 10th క్లాస్లో వస్తుంది, అది ఏమీ తెలియకపోయినా సరే ఈ డిస్టెన్స్ మనం కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు? ఇది 3 ఇది 4 అన్నప్పుడు జస్ట్ పైథాగరస్ అప్లై చేయగలిగితే ఈ లెంత్ 5 అని వస్తుంది. పైథాగరస్ థీరం అనేది 10th క్లాస్లో వచ్చినప్పటికీ 8th క్లాస్ 7th క్లాస్ నుంచే మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేయడానికి వాడుతూ ఉంటాం కాబట్టి అది యూస్ చేసి మనకి 10th క్లాస్లో వచ్చే కోఆర్డినేట్ జామెట్రీలో డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేయకుండానే కనుక్కోవచ్చు. అలాగే ఈ ఏరియాస్ కనుక్కునేది చాలా చాలా ఇంపార్టెంట్ వన్. కొన్నిసార్లు ఇది రైట్ ట్రయాంగిల్ కాకపోయినా సరే జాగ్రత్తగా చూడండి. సపోజ్ ఇలా ఇచ్చి సపోజ్ 3 పాయింట్స్ ఇస్తున్నాను నేను ఇక్కడ, -3,0 4,0 అండ్ వి గో విత్ 0,8. ఒకసారి జాగ్రత్త చూడండి. -3,0 4,0 0,8. -3,0 ఎక్కడ వస్తుంది? సపోజ్ సమ్వేర్ ఇక్కడ వస్తుంది. 4,0 ఎక్కడ వస్తుంది? 4,0 ఇక్కడ వస్తుంది. 0,8 ఇక్కడెక్కడో వస్తుంది. ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా సింపుల్గా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అప్లై చేయొచ్చు. కాకపోతే ఇక్కడ హైట్ ఏమవుతుంది క్లియర్గా తెలిసిపోతుంది ఇది. బట్ ఈ బేస్ ఏమవుతుందన్న విషయం మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ -3 ఉంది, ఇక్కడ +4 ఉంది. చాలామంది ఈ రెండు యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా అని ఆలోచిస్తుంటారు. ఇక్కడి నుంచి ఇక్కడికి 3 యూనిట్స్ ఉంటుంది. ఇది మైనస్ అయినప్పటికీ డిస్టెన్స్ ఎప్పుడు పాజిటివ్లోనే తీసుకుంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఉంటుంది. అంటే 3 + 4 7 అవుతుంది. అంటే ½ ఇంటూ 7 ఇంటూ 8 2 1 = 2 4 = 28 స్క్వేర్ యూనిట్స్. సో ఇలా మీకు ఏరియాస్ కనుక్కోమని క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. పాయింట్స్ ఇచ్చి ఏ క్వాడ్రంట్లో పాయింట్స్ ఉంటాయని అడగడానికి ఛాన్స్ ఉంది. అలాగే పాయింట్ ఇచ్చి ఆ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది ఎక్స్ యాక్సిస్ నుంచి వై యాక్సిస్ నుంచి, ఎస్పెషల్లీ నెగిటివ్ వాల్యూస్ ఇస్తూ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది 9th క్లాస్ కోఆర్డినేట్ జామెట్రీలో మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో వాటి మీద మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్, అలాగే తెలుసుకోవాల్సిన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పాయింట్ అన్నది x,5 ఈ ఫామ్లోనే రాస్తాము. అలా రాస్తున్నప్పుడే మనకి క్యాలిక్యులేషన్స్ అన్నీ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఈ ఫామ్లో తీసుకునే చేస్తాము. x,y అనేది జనరల్ ఫామ్ ఆఫ్ ది పాయింట్. అలాగే జాగ్రత్తగా చూడండి, x,0 బిలాంగ్స్ టు y యాక్సిస్ అని రాస్తున్నాను. కరెక్టే నేను రాసింది. x,0 అనేది బిలాంగ్స్ టు y యాక్సిస్ అవుతుందా? ఎందుకంటే y యాక్సిస్ ఉన్నప్పుడు x వాల్యూ 0 కావాలి. అంటే ఇది 0,y ఫామ్లో ఉండాలి. సో 0,y ఫామ్లో ఉన్నప్పుడు, అలాగే x,0 అంటే y వాల్యూ 0 ఉంది. y వాల్యూ 0 ఉన్నప్పుడు అది x యాక్సిస్ మీద ఉంటుంది. ఫైన్. -x,y తీసుకుందాం. అంటే రెండు పాజిటివ్ తీసుకుందాం. బిలాంగ్స్ టు క్వాడ్రాంట్ 1. -x,y బిలాంగ్స్ టు క్వాడ్రాంట్ 2. -x -y బిలాంగ్స్ టు క్వాడ్రాంట్ 3. x,-y బిలాంగ్స్ టు క్వాడ్రాంట్ 4. సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ మీరు రికాల్ చేయాల్సింది. ఇక్కడ x వాల్యూని యాప్సిస్ అని పిలుస్తాం, y వాల్యూని ఆర్డినేట్ అని పిలుస్తాం. తెలుగులో అయితే x నిరూపకం, y నిరూపకం అని పిలుస్తాం. అండ్ ఇక్కడ ఎంత దూరంలో ఉంటాయి, ఏరియాస్ ఎంత, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో కోఆర్డినేట్ జామెట్రీ లేదా నిరూపక జామెట్రీకి సంబంధించిన 10th క్లాస్లో ఉండే ఫార్ములాస్ తెలుసుకునే ముందు మీకు ఖచ్చితంగా తెలియాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇక దీని మీద క్వశ్చన్స్ అంటారా, చాలా రకాలుగా అడగచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ఈ ఇన్ఫర్మేషన్ తర్వాత 10th క్లాస్లో మనకి ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటి? నేను ఇక్కడ ఏమీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయట్లేదు, కాకపోతే మీకు 10th క్లాస్లో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక్కసారి పరిచయం చేస్తాను. వాటికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే మాత్రం సపరేట్ వీడియోస్గా ఇంతకుముందు చేసినవి నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఒక్కసారి చూడండి, 10th క్లాస్లో మీకు నెంబర్ 1 డిస్టెన్స్ ఫార్ములా. వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్ ఫార్ములా? ఒకవేళ మనకి 2 పాయింట్స్ ఇస్తే ప్లేన్ మీద, ఆ 2 పాయింట్స్కి మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి మనం ఒక ఫార్ములా వాడతాం. దట్ ఈస్ నథింగ్ బట్, నేను ఇక్కడ బ్లూయింగ్తో రాస్తున్నాను, √x2 - x1 హోల్ స్క్వేర్, y2 - y1 హోల్ స్క్వేర్. ఫార్ములాస్ తెలియకుండా మనం ఏమీ చేయలేము. అండ్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్స్ కూడా అంటూ ఏమీ లేవు, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. దీన్ని మనం డిస్టెన్స్ ఫార్ములా అని పిలుస్తాం. నెంబర్ 2 సెక్షన్ ఫార్ములా.
ఇది చాలా పవర్ఫుల్ ఫార్ములా. దీని మీద చాలా రకాలైన ఇన్ఫర్మేషన్స్ అండ్ అలాగే సబ్సిక్వెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సెక్షన్ ఫార్ములా అంటే ఒక లైన్ సెగ్మెంట్ని ఒక రేషియోలో డివైడ్ చేసే పాయింట్ కనుక్కోవడానికి మనం సెక్షన్ ఫార్ములా వాడతాం. పి ఎక్స్ కామా వై ఈక్వల్ టు mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n కామా my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. దీన్ని మనం సెక్షన్ ఫార్ములా పిలుస్తాం. ఇక్కడ నేను ఏదైతే ఫార్ములాస్ డిస్కస్ చేస్తున్నానో ప్రతి ఫార్ములాకి ఒక కంప్లీట్ ప్రూఫ్స్తో నేను సమ్ వీడియోస్ చేశాను ఇంతకుముందు స్కూల్ పిల్లల కోసం. ఆ వీడియోస్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే కార్డ్స్లో వదిలేస్తాను. ఖచ్చితంగా ఆ వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా ఐడియా వస్తుంది, లేదంటే వీడియోసే అప్లోడ్ చేస్తాను, దాన్ని మీరు ఫాలో అవ్వండి. సో ఇది సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా నుంచి వచ్చిందే మిడ్ పాయింట్ ఫార్ములా. అంటే సెక్షన్ ఫార్ములాని కాస్త మాడిఫై చేసుకుంటూ చేస్తే మిడ్ పాయింట్ ఫార్ములా అంటాం. మిడ్ పాయింట్ ఫార్ములా కూడా మనం పి అనే లేదా ఎం అనే ఆల్ఫాబెట్తో మెన్షన్ చేస్తూ ఉంటాం. ఎం ఈక్వల్ టు x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2. సో ఇది ఫార్ములాస్ లాగా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా చెప్తున్నాను మిడ్ పాయింట్ ఫార్ములా. అలాగే దీని తర్వాత ఇక్కడే మీరు తెలుసుకోవాల్సింది సెంట్రాయిడ్ ఫార్ములా. సెంట్రాయిడ్ అనేది ట్రయాంగిల్లో మీడియన్స్ జాయిన్ చేస్తే ఫామ్ అయ్యే పాయింట్. సెంట్రాయిడ్ని మనం జీ అనే ఆల్ఫాబెట్తో మెన్షన్ చేస్తాం. దీన్ని x1 ప్లస్ x2 ప్లస్ x3 డివైడెడ్ బై 3 కామా y1 ప్లస్ y2 ప్లస్ y3 డివైడెడ్ బై 3. ప్రతి ఫార్ములాకి ఒక ప్రాపర్ డెరివేషన్ ఉంది. ప్రతి ఫార్ములా యూస్ చేస్తూ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో కూడా నేను వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను, మీరు ఫాలో అవ్వండి. ఇది సెంట్రాయిడ్ ఫార్ములా. అలాగే నెంబర్ 3 ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. అంటే ఒకవేళ 3 పాయింట్స్ ఇచ్చి ఆ పాయింట్స్తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ ఏరియా కనుక్కోమంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వాడతాం. ఇక్కడ ఎందుకు నెంబర్స్ వెళ్ళని మీకు డౌట్ రావచ్చు. సెక్షన్ ఫార్ములాలో ఈ m అండ్ n అనేది ఈక్వల్ అయితే మిడ్ పాయింట్ ఫామ్ అవుతుంది. ఈ సెక్షన్ ఫార్ములా యూజ్ చేసే సెంట్రాయిడ్ ఫార్ములా వాడతాం కాబట్టి ఇవి రెండు దీని కింద సబ్ ఫార్ములాస్ లాగా వేశాను. కమింగ్ టు ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, దీన్ని జనరల్గా సింబల్ డెల్టా అంటాం. హాఫ్ ఆఫ్ x1 ఆఫ్ y2 మైనస్ y3 ప్లస్ x2 ఆఫ్ y3 మైనస్ y1 ప్లస్ x3 ఆఫ్ y1 మైనస్ y2. ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా లాగా కన్సిడర్ చేస్తాం. ప్రతి ఫార్ములాకి ప్రూఫ్ ఉందని చెప్తున్నాను. ఆ ప్రూఫ్స్ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ఫాలో అవ్వండి. సో 10th క్లాస్లో మీకు ఉండే ఫార్ములాస్ ఇవి కాకుండా ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఉంది, స్లోప్ ఫార్ములా. అంటే 2 పాయింట్స్ ఇచ్చి ఆ 2 పాయింట్స్ జాయిన్ చేస్తే ఫామ్ అయ్యే లైన్ సెగ్మెంట్ యొక్క స్లోపు తెలుగులో అయితే వాలు అంటాం. దాన్ని m అనే ఆల్ఫాబెట్తో, అది కూడా స్మాల్ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ స్లోప్. సో మై డియర్ ఫ్రెండ్స్, 10th క్లాస్లో మీకు ఏదైతే కోఆర్డినేట్ జామెట్రీ అనే టాపిక్ ఉందో, ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయినా ఉండనివ్వండి, ఆల్ దోస్ క్వశ్చన్స్ ఇక్కడ మీకు కనపడుతున్న ఈ 6 ఫార్ములాస్తో మాత్రమే సాల్వ్ చేయబడతాయి. ఇవి తెలిస్తే మీకు క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా సరే ఇక్కడ ఉండే ఏదో ఒక ఫార్ములా మీకు యూజ్ అవుతుంది. కొన్నిసార్లు మేబీ 1 or 2 ఫార్ములాస్ యూజ్ కావచ్చు. సో ఈ ఫార్ములాస్ తెలుసుకున్న తర్వాతనే మనం ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ కావాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫార్ములాస్ సంబంధించిన ప్రూఫ్స్ సపరేట్ వీడియోస్ చేశాను, నేను అప్లోడ్ చేస్తాను. సో కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి 10th క్లాస్ లెవెల్లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఎలా మనం ఫేస్ చేయొచ్చు అన్నది నేను సపరేట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. కోఆర్డినేట్ జామెట్రీ గురించి మీరు తెలుసుకోవాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్, అలాగే 10th క్లాస్లో ఉండే ఫార్ములాస్ ఇవి. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కోఆర్డినేట్ జామెట్రీ మీద 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి లేదా 10th క్లాస్ స్టాండర్డ్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కావచ్చు, టెట్ పేపర్ 2 కావచ్చు, ఇంకేదైనా ఎగ్జామ్ కావచ్చు, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది మినిమం ఒక 10 to 15 ప్రాబ్లమ్స్ అన్నా నేను డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం చెప్పొచ్చు, బట్ చాలా టైం టేకింగ్ అవుతుంది. మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఓహో ఇలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేయాల్సి రావచ్చిన విషయం మీకు అర్థమవుతుంది. హోప్ ఈ వీడియోలో నేను ఏదైతే డిస్కస్ చేశానో అబౌట్ కోఆర్డినేట్ జామెట్రీ ఇంట్రడక్షన్ మాత్రమే మీకు క్లియర్గా అర్థమయ్యే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్తో మళ్ళీ మీట్ అవుతాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.